ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్లీ అట్ 7 AM కుబ్బన్ పార్క్ రీచ్ అయ్యాను. బైక్ పార్కింగ్ చేసి అట్లా కుబ్బన్ పార్క్ మొత్తం 1 అవర్ వాకింగ్ చేశాను. ఈ పార్క్లో అట్మాస్ఫియర్ చాలా ప్లెజెంట్గా ఉంది. సో వాకింగ్కి ఇదో బెస్ట్ స్పాట్లో ప్యారెట్, పీజియన్, స్క్వెరల్ అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. సో వాటికి ఫీడ్ కూడా వేశాను. కుబ్బన్ పార్క్ పక్కనే మనం హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక కూడా చూడొచ్చు. కుబ్బన్ పార్క్ కంప్లీట్ అవుతానే విధాన్ సౌదాకి వెళ్ళాను. ఎగ్జాక్ట్లీ 8:45 AM టిఫిన్ తినేసి బాల్ భవన్కి వెళ్ళాను. ఇక్కడ కంప్లీట్గా రైడ్స్ ఉన్నాయి. ఇక్కడ టాయ్ ట్రైన్ అండ్ బోటింగ్ ఉంది. కానీ నేను పోయినప్పుడు జనాలు లేరని చెప్పేసి ఓపెన్ చేయలేదు. సో ఈ వీకెండ్స్ మాత్రమే జనాలు ఎక్కువ ఉంటారంట ఇక్కడ. సో ఎవరు లేరు కాబట్టి పీస్ఫుల్గా టైం స్పెండ్ చేశాను. ఎగ్జాక్ట్లీ 10 AM కంతా విశ్వేశ్వరయ్య మ్యూజియంకి వెళ్ళాను. అండ్ ఈ మ్యూజియం వచ్చేసి ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ కేటగిరీ. సో ఎంట్రీ టికెట్ 100 రూపీస్ ఉంది. ఈ మ్యూజియంలో మొత్తం 4 ఫ్లోర్స్. ప్రతి ఫ్లోర్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క కేటగిరీ: స్పేస్, టెక్నాలజీ, ఇండస్ట్రియల్, బయాలజీ. ఇక్కడ నేను ప్రతి ఫ్లోర్కి వెళ్ళి మ్యాక్సిమం ఒక 1 అవర్ స్పెండ్ చేశాను. ఇక్కడే డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఈజీగా టైం పాస్ అయిపోయింది. కుబ్బన్ పార్కు, ఈ మ్యూజియం చాలా దగ్గరలో ఉన్నాయి. సో బై వాక్ వెళ్ళిపోయాను. సో వీక్ డేస్లో వెళ్ళాను కాబట్టి క్రౌడ్ చాలా తక్కువ ఉంది. మనం కట్టిన 100 రూపీస్ అనేది ఇక్కడ వర్త్. ఈజీగా ఒక 1.5 అవర్ ఈజీగా టైం పాస్ చేయొచ్చు. ఈ మ్యూజియంలో ప్రతి ఆబ్జెక్ట్ ముందర ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ గురించి ఆడియో వస్తుంది. మ్యూజియంకి ఎప్పుడో నా చిన్నప్పుడు పోయాను. దాని తర్వాత ఇప్పుడే వెళ్ళాను. అండ్ ఈ మ్యూజియం మొత్తం చూసేసిన తర్వాత ఈ మ్యూజియం నుంచి 2 కిలోమీటర్స్లో జవహర్లాల్ నెహ్రూ ప్లానిటేరియం ఉంది. సో దానికి టికెట్ బుక్ చేసుకున్నాను. ఇక్కడికి ఎగ్జాక్ట్గా 12:15 PM రీచ్ అయ్యాను. కానీ నా షో మాత్రం 12:30 PM ఉంది. సో 15 మినిట్స్ అక్కడ టైం పాస్ చేశాను. స్కై థియేటర్ లోపల వ్యూ ఇలా ఉంది. అండ్ టోటల్ షో కంప్లీట్ అవ్వడానికి 45 మినిట్స్ టైం పట్టింది. అండ్ షో కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కనే లంచ్ తినేసి ఎగ్జాక్ట్లీ 2 PM కంతా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళాను. బెంగళూరు ప్యాలెస్లో ఎంట్రీ ఫీజ్ 300 రూపీస్ తీసుకున్నారు. ప్యాలెస్ లోపల ఆర్కిటెక్చర్ అంతా అద్భుతంగా ఉంది. ప్యాలెస్లో ఒక లైబ్రరీ కూడా ఉంది. 1 అవర్ టైం స్పెండ్ చేసి ఈ ప్యాలెస్ మొత్తం తిరిగి చూశాను. ఇక్కడ ఏంటంటే 5:30 లోపలే ఇన్సైడ్ అలో ఉంటుందంట. 5:30 దాటిందంటే ఇన్సైడ్ అలో చేయట్లేదు. అందుకే నేను ముందుగానే వచ్చేసి 5:30 లోపలే చూశాను.
సో ఇన్సైడ్ అంతా చూసేసిన తర్వాత అలా అవుట్ సైడ్కి వెళ్ళి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేశాను. సో ప్యాలెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ అట్ 4 PM కంతా సంకీ ట్యాంక్ వెళ్ళాను. ఈవినింగ్ టైం లేక్ వ్యూ చూస్తూ ఒక 30 minutes వాకింగ్ చేశాను. వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇస్కాన్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాను. ఇస్కాన్ టెంపుల్ ఈవినింగ్ టైం 4:15 కంతా ఓపెన్ చేస్తారు. సో నా బ్యాగ్ షూస్ అక్కడ ఇచ్చేసి నేను ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాను. నేను వీక్ డేలో వెళ్ళాను కాబట్టి పెద్దగా క్రౌడ్ లేరు. టెంపుల్ లోపల ఇంటీరియర్ అంతా చూడడానికి చాలా బాగుంది. టెంపుల్ లోపల ఉన్నంతసేపు నాకు చాలా పీస్ఫుల్గా ఉన్నింది. 5:30 కంతా నేను టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యాను. ఎగ్జాక్ట్లీ 7 కంతా హోమ్ రీచ్ అయ్యాను.